మిత్రులందరికీ నమస్కారం. వేదిక మీద ఉన్న పెద్దలందరికీ నమస్కారాలు. అంటే ఇక్కడ వేదిక మీద ఉన్న వాళ్ళు సమాచార హక్కు చట్టం యొక్క ఎట్లా వచ్చింది, దాని ఇంప్లిమెంటేషన్లు ఏమున్నాయి, చాలా 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 విషయాలు పెద్దలు చెప్పారు. అంటే ఈ విషయంలో కొంత రైట్ టు ఇన్ఫర్మేషన్ సంబంధించి మేము ఎవరైతే మాకున్న కమ్యూనిటీతో పనిచేస్తున్నామో వాళ్ళ నుండి కూడా సమాచార హక్కు చట్టానికి చాలాసార్లు వేయించడం జరిగింది. సరైన సమాచారం ఇస్తున్నారు. కాకపోతే ప్రచారం అనేది మొట్టమొదటిగా నిజంగానే మన జిల్లాలో చాలా మంది యాక్టివిస్టులతో పాటు ప్రజా సంఘాలు అందరూ కూడా ఒక కలెక్టివ్గా చేసే విధానం కూడా మన రాష్ట్రంలోనే అనంతపురం జిల్లాలో ఉన్నదనేది నిజంగానే అది చాలా నిజమైన విషయం. కానీ ఇంకోటి ఏమంటే మనకు బోర్డ్స్ ప్రతి చోట ఇప్పుడు బోర్డులు పెట్టగలుగుతున్నారు. గత 10 years నుండి వనూరప్ప సారు తర్వాత ఆ కమిటీ అందరూ మాట్లాడుతున్నది, అవగాహన కల్పిస్తున్నది. అక్కడ ఆఫీసులకు పోయి బయట బోర్డు కనిపించలేదనే దాన్ని ఫోటోస్ తీసుకొని కూడా కలెక్టర్ గారికి గతంలో చాలా మంది కలెక్టర్లకు కూడా ఇవ్వడం జరిగింది. అంటే మినిమం అక్కడికి వచ్చిన వాళ్ళకు ఓకే ఇట్లాంటి సమాచారము ఈ ఆఫీసర్ ఉన్నారు, ఈ నెంబర్తో నేను మాట్లాడచ్చు ఇవ్వచ్చు అనే ఒక సామాన్యులకు అవగాహన కలగాలంటే మండల స్థాయి పంచాయతీ లెవెల్లో కూడా ఇది వెళ్ళాలి. ఏ ఆఫీసులో అయితే ఆ సమాచారాన్ని అక్కడికి బయట డిస్ప్లే చేయలేదో ఇమీడియట్లీ అది సంబంధిత ఆఫీసర్లకు కూడా ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇది ఒక ముఖ్యమైన విషయము. సామాన్యుల దగ్గరికి ఈ సమాచారము ఇట్లాంటిది నేను సమాచారాన్ని ఏమేమి అడగాలి, ఇది నా హక్కు అని భావించాలంటే. రెండో విషయము ఏదైతే మనము చట్టాలు రావడానికి ఇప్పుడు సార్ చెప్పినట్టు రైట్ టు ఎడ్యుకేషన్, రైట్ టు వర్క్, సమాచార చట్ట హక్కు, ఈ 3 చాలా బలమైన చట్టాలు. వీటితో పాటే కొన్ని వేల చట్టాలు వచ్చాయి. కానీ ఎప్పుడు కూడా ఉన్న దరిద్రం ఏంటంటే చట్టాలు ఎంత బలంగా ఉన్నాయో దాన్ని ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన పాలకులు కానీ ఇంప్లిమెంటేషన్ చేయాల్సిన కొంతమంది అధికారులు కానీ నీరు గారుస్తున్నారు. చట్టాలు వచ్చేకి మనము గట్టిగా రోడ్డు మీదకి వచ్చి అరవాలి. ఆ చట్టాలను కరెక్ట్గా అమలు చేయడానికి కూడా ఇది మళ్ళీ ఒక పోరాటం లాగా చేయాల్సిన విధానాలు ఇలాగ ఉన్నాయి. వీటి కోసం ఇదేంటంటే వ్యక్తిగతంగా ఇది నాకెందుకు అని కాకుండా ప్రతి ఒక్క వ్యక్తి కూడా ఇది నా హక్కు అని మాట్లాడగలిగితేనే సమాచారాన్ని పొందగలిగి దాన్ని ఇంప్లిమెంటేషన్లో ఉన్న గ్యాప్స్ని కూడా ప్రశ్నించగలిగితేనే అది సాధ్యమవుతుంది. అది స్కూల్ లెవెల్లో రావాలి, కాలేజీ లెవెల్లో రావాలి, కుటుంబం లెవెల్లో రావాలి. అప్పుడే అది సాధ్యమవుతుంది. ఇప్పుడు ఎందుకంటే ఆఫీసర్స్ అందరూ వ్యక్తిగతంగా కూడా ఫస్ట్ పౌరులు, తర్వాత అధికారులు. వాటిని ఇంకో సార్ చెప్పింది కూడా మనం ఇంతవరకు సార్ చెప్పింది కూడా కరెక్ట్. మనం లాస్ట్ మీటింగ్లో కూడా ఇది మాట్లాడుకున్నాం. ఈ రైట్ టు ఇన్ఫర్మేషన్ యాక్ట్ ఏమైతే ఉన్నాయో వాటిని అప్లై చేసి అది సమాజ శ్రేయస్సు కోసమో ఆ సమాచారాన్ని కరెక్ట్ వేలో పెట్టగలిగిన వాళ్ళు అడిగితే అర్థం ఉంటుంది. ఇది రైట్ టు ఇన్ఫర్మేషన్ ఉందని పదే పదే వాళ్ళని హింసించడానికో బెదిరించడానికో బ్లాక్మెయిల్ చేయడానికో కూడా ఉపయోగిస్తున్నారు. అది మనం లాస్ట్ మీటింగ్ లో కూడా మాట్లాడాం. ఈ కమిటీ అట్లాంటి వాటికి కూడా కొన్ని నియమ నిబంధనలు పెట్టి ఇమీడియట్లీ అట్లాంటి వాళ్ళని ఫిల్టర్ చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే వీటి వల్లే చట్టాలు నీరు గారే అవకాశం కూడా ఉంది. ఇప్పుడు మనము మన రైట్ టు వర్క్ సంబంధించి నరేగా వచ్చింది. దాంట్లో సోషల్ ఆడిట్ పెట్టినారు. సోషల్ ఆడిట్ చేస్తున్న వాళ్ళే లంచాలు తీసుకుంటే ఇంకెవరిని సోషల్ ఆడిట్ ఏం గౌరవిస్తారు? దీనికోసం ఎవరు పనిచేయాలి? ఇది ఒక సమస్యగా ఉంది. ఇంకోటి మనము ఎవరినైతే చేస్తున్నామో బ్లాక్మెయిల్ చేస్తున్నారు, మమ్మల్ని కావాలని ఇది అడుగుతున్నారు అన్నప్పుడు ఎప్పుడు బ్లాక్మెయిల్ అనేది జరుగుతుంది? నువ్వు తప్పు చేసినప్పుడు, అంతే కదా, అప్పుడే చేయగలరు ఎవరైనా. కాబట్టి వీటిని మనము ఎట్లా అరికట్టాల్సిన అవసరం ఉంది. వాటికన్నా ఇంకా ఘోరమైన విషయం ఏంటంటే అసలు గతంలో కానీ ఇప్పుడు కానీ ప్రతిపక్షానికి వాయిసే లేదు.
అక్కడెక్కడ అసెంబ్లీలో జరుగుతున్న వాటికి ఎవడు వాయిస్ చేసి ఏదో ప్రజల సమస్యలు ఉన్నాయా, ఈ చట్టంలో ఉన్న విషయాలు ఇవి చేయలేదు, ఈ పాలసీలో చేంజెస్ చేయాల్సిన అవసరం ఉంది అని ఎవరు కూడా ప్రశ్నించే ఎవరైతే ప్రతిపక్షం ఉండాలో ఆ ప్రతిపక్షం గతంలో లేదు, ఇప్పుడు లేదు. ఇంకెక్కడ న్యాయం జరుగుతుంది? ఎవరైతే పాలకులు అనుకుంటున్నామో, ఎవరైతే ఈ చట్టాలను ఇంప్లిమెంట్ చేయాలనో, ఏదైతే పాలసీలో చేంజెస్ చేయాలనో వాళ్ళ దగ్గర వాయిసే లేదు. అంటే ఇవన్నీ మన ముందు ఉన్న ప్రశ్నలు. ఇప్పుడు అధికారులు మంచిగా చేస్తున్న వాళ్ళు కూడా ఉన్నారు, వాళ్ళకి ఎట్లా సపోర్ట్ ఉంది? చిన్న విషయాలకు కూడా లోకల్ చిన్న చిన్న లీడర్లు కూడా ఫోన్లు చేసి జిల్లా అధికారిని బెదిరిస్తే బెదిరిపోతున్నారు. చిన్న చిన్న విషయాలకి ఎట్లా పనులు? నిజంగానే ఈ సమాచార హక్కు చట్టం తీసుకొని ఏం చేయాలి మనం? ఆ సమాచారం తీసుకున్నాక ఎవరికి చేరాలో వాళ్ళకి చేరుతుందా? న్యాయం జరగాల్సిన వాళ్ళకి జరుగుతుందా? జరిగినప్పుడు ఏం చేయాలి? వీటన్నిటినీ మన అందరిలో ఉన్న ప్రశ్నలు కూడా వీటిని ఒక కంక్లూజన్ లో, అది అనంతపురం నుండే ఇట్లాంటి విషయాల మీద కూడా చర్చ చేసి చాలా పారదర్శకంగా ఇక్కడ పని జరుగుతుంది అనే విషయాన్ని కమిటీలు మనము అందరూ చేయాల్సిన అవసరం ఉందనేది నేను విన్నవించుకుంటే అవకాశం ఇచ్చిన వాళ్ళకి ధన్యవాదాలు చెప్తున్నాను. బ్లాక్ మెయిల్ అంటే ఏంటి? నువ్వు బ్లాక్ గా ఉన్నావు కాబట్టి బ్లాక్ మెయిల్ చేస్తున్నావు. ఉదాహరణకు మన ఇంటి ముందర 30 అడుగుల రోడ్డు వేయాలని చెప్పేసి టెండర్ కాల్వాలు చేస్తారు. 30 అడుగుల రోడ్డు బదులు 29 అడుగుల రోడ్డు వేస్తాడు ఎవడు? ఇంజనీర్. అప్పుడు నువ్వు ఆ టెండర్కు సంబంధించిన మొత్తం సమాచారం అంతా తెప్పించుకుంటావు. తెప్పించుకున్న తర్వాత ఆ ఇంజనీర్ను నువ్వు సమాచారం అడుగుతావు. సమాచారం ఇస్తే ఆ ఇంజనీర్ ఉద్యోగం పోతుంది. కాబట్టి నువ్వు ఆ కార్యకర్తను పిలిపించుకొని ఏదో ఒక విధంగా మాట్లాడి 10,000 5,000 ఇస్తామని రాజీపడ్డావు. ఇప్పుడు తీసుకున్నది తప్ప ఇచ్చినది తప్ప? ఇద్దరిని తప్పే. కానీ అట్లా ఇవ్వకుండా సమాచార కమిషన్ దగ్గరికి వెళ్ళిన కార్యకర్తలు కూడా ఉన్నారు, తీసుకొని వెళ్ళిన కార్యకర్తలు కూడా ఉన్నారు. కాబట్టి మనము ఇక్కడ ఏమనంటే, అది మేడం చెప్పినట్ల మనము క్లియర్గా కరపత్రంలోనే వేసాం, కరపత్రాలే ముద్రించాం. మనం మీ సొంత ప్రయోజనాలకు సంబంధించిన సమాచారమైన అడగండి. సమాజం కోసం పనిచేసే వాళ్ళు సమాజం కోసం పనిచేస్తామంటే అదంతా తెప్పించుకోండి. సమాచార హక్కు పరిరక్షణ సంఘానికి సంబంధించి ఒకవేళ ఆ సమాచారం అంతా ఆడిట్ రిపోర్ట్లతో సహా తెప్పిస్తే ఆడిట్ ఫ్రీగా చేపిస్తామని చెప్పేసి అనంతపురం పట్టణంలో ప్రముఖ అడ్వకేట్ చార్టెడ్ అకౌంటెంట్ హరిశ్చంద్రరావు గారు ఫ్రీగా నేను ఆడిట్ చేస్తాను మీ సంబంధించినవి అని చెప్పేసి కూడా మనకు హామీ ఇవ్వడం జరిగింది. కాబట్టి మనం ఫస్ట్ ఆ ఆఫీస్కి ఎంత బడ్జెట్ వస్తూ ఉంది, ఆ బడ్జెట్ దేనికి బడ్జెట్, ఏ బడ్జెట్ దేనికి వాడినారు, అది నిజంగా వాడినారా, ఆడిట్ రిపోర్ట్కు సమాధానం ఏమి ఇచ్చినారు, ఇవన్నీ కూడా మనం ఒకవేళ ఆ ఆఫీస్లో అవినీతి జరుగుతూ ఉంటే తెప్పించండి సమాచారం అంతా. అది ఫ్రీగా ఆడిట్ చేయించే బాధ్యత నాది. ఎందుకంటే హరిశ్చంద్రం గారు మనకు మాట కూడా ఇచ్చారు. ఆ విధంగా కూడా ప్రెస్ మీట్ వేసి ప్రజా సంఘాలను గురించి వాళ్ళ గుట్టు బయట పెడదాం. మేము మన కరపత్రాల్లోనే వేశాం, సన్మార్గులైనటువంటి అధికారులను సన్మానిద్దాం, దుర్మార్గులైనటువంటి అధికారులను సాగనంపుదామని చెప్పేసి. కాబట్టి ఆ విధంగా మనము ముందుండాలి, ఆ వైపుగా ఆలోచన చేయాలి. సమాచార హక్కు పరిరక్షణ సంఘంలో పనిచేసేటువంటి వాళ్ళందరూ కూడా దీనికి కట్టుబడి ఉండాలి. అట్ ది సేమ్ టైం మనం చెప్పేటప్పుడు కూడా ఇతరులకు ఇదే విషయాలు కూడా చెప్పాలని చెప్పేసి తెలియజేస్తూ, ఇప్పుడు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గ్రంథాలయ సంస్థ ఉద్యోగుల సంఘం సంబంధించిన కమ్మన్న గారిని వేదిక మీదకి వచ్చి మాట్లాడాల్సిందిగా, తన సందేశాన్ని ఇవ్వాల్సిందిగా